మీకు తెలుసా మన చంద్ర సుధీర్ల భయానికి జనాలు ఏమేం చేస్తున్నారో? మన రచరవిని చూడండి, పాపం ఇల్లు వాకిలి పొలం అన్ని అమ్మేసుకుని పెళ్ళాంతో సహా ఊరే మార్చేశాడు. మరి ఆ ఊర్లో రచరవి పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచరవి అలాంగ్ విత్ దిస్ సీన్. శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి. మేము బిచ్చగల్లం కాదు సార్, మేము అనాథలు అసలు కాదు సార్. అభాగ్యులు అంతకంటే కాదు మేడం. నేను ఒక భర్తని, నేను ఒక భార్యని. అసలు ఏం జరిగిందంటే మీకు చంద్ర తెలుసు కదా, ఊర పట్వారి. అరే మన ఇంటి పక్కన ఉండే సార్ నేను. నా పేరు భరద్వాజ్, దీని పేరు మాలిని. వాడేది సార్ రూపాయి ఇవ్వకపోతే పిల్లలు పట్టుకుపోతాడు. వాడేది సార్ యోగా సెంటర్ టీచర్ అని చెప్పి పిల్లలు పట్టుకుపోతాడు. వాడి పక్కన కాపురం చేయడం కన్నా నరకంలో బతకడం మేలని ఇంత దూరం ప్రయాణం చేసినాం సార్. సార్ మనిషి జీవితంలో పైసలు పోతే సంపాదించచ్చు, నగలు పోతే సంపాదించచ్చు, పిల్లం పోతే బతకలేం సార్. ఏం సార్ అందమైన పిల్లలు దొరికితే తప్ప సార్ మాకు? మేము తీసుకున్న ఇల్లుది, మీ ఆశీర్వాదం నానమ్మ. సరే పద. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏమే వంట అయిందా? లేదండి, ఇంకా ఇది అయిపోయిన వెంటనే చేస్తాను. ఓకే. మొగాడు बड़ी 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 राम बड़ी साहो रे बाहुबली बड़ी 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 राम बड़ी साहो रे बाहुबली. ఇది చాలా ఆశ్చర్యం కదా? ఒక అందమైన అమ్మాయి ముగ్గేస్తుంటే ఆ చంద్ర గారు ఇక్కడ ఉండేది ఉంటే ముగ్గు ఇలా వేయాలి అని చెప్పి ముగ్గులో దింపే రకం కదా. పాపం ఒక పర్సనాలిటీ ఉన్నవాడు జిమ్ మాత్రమే చేశాడు సార్. ఇలాంటి వాళ్ళు మన సర్కిల్ లో కలుపుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వెళ్ళండి, లేటే వద్దు సార్. ఎవరండి? రండి సార్, బయటికి రండి, తెలుస్తుంది. వస్తున్నా. సార్ నా పేరు భరద్వాజ్. నమస్కారం. చూడండి సార్, సెకండ్ ఇవ్వమంటే కూడా దండం పెట్టే బ్యాచ్. నేను ఈ పక్కింట్లో ఉంటాను సార్. ఓ సంతోషం. మీ పేరు? మై నేమ్ ఈస్ జిమ్సన్. ఏం చేస్తుంటారు సార్? నేను మార్నింగ్ జిమ్ చేస్తాను, ఫ్రెష్ అవుతాను, ఫ్రూట్స్ తింటాను, పడుకుంటాను. ఈవినింగ్ లేస్తాను, మళ్ళీ జిమ్ చేస్తాను, ఫ్రూట్స్ తింటాను, పడుకుంటాను. బ్రతకడానికి ఏం చేస్తుంటారు? బ్రతకడానికి నేనేమి చేయనండి, ఓన్లీ జిమ్. చూసారా సార్, శరీర దౌర్బల్యం కోసం ఆయన ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తాడు. ఎస్ సార్. ఎవరిని డిస్టర్బ్ చేయడు. నైస్. నమస్కారం సార్ మన ఫ్యామిలీ ఇక్కడ ఉండరండి, ఊర్లో ఉంటారు. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటా. మరి ఫుడ్ మెస్ లో తింటానండి. సార్ ఇక్కడ నుంచి హోటల్లో చేయొద్దు, ప్రామిస్. నేను పక్క వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టానండి. దిస్ ఇస్ నాట్ ద మై వే. చూసారా సార్. సార్ ఒక్క నిమిషం సార్, మా ఆవిడ నీకు పరిచయం చేస్తా. ఏమే ఏంటండి? ఈయన అటెండ్ అయింది. ఒక నిమిషం. మంచోడే, మంచోళ్ళ పరిచయం చేసుకోవాలి. వస్తున్నాను. రండి సార్. సార్ మా ఆవిడ సార్. నమస్కారం మేడం. ఇక్కడ నేను పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడను. ఎంత మంచోళ్ళు సార్ మీరు. చూసావని అలాంటి వాళ్ళు కాదే, మొత్తము ప్రపంచం మొగలంతా అలాంటి కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చూసావా? అందుకనే కదండి మనం ఇక్కడికి వచ్చాం. అదే చూడండి, చాలా మంచివాడు. అవును పద. సంథింగ్ విల్ హ్యాపెన్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కాఫీ తీసుకొస్తాను. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. సార్ రండి, మీరు కూడా జిమ్ చేయండి. సార్ మీరు బరువులు బాగా ఎత్తుతారు సార్. మొదటి నుంచి బరువు బాధ్యతలు ఉన్నవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ స్టే పొజిషన్, టేక్ ద పొజిషన్ అండ్ దిస్ లైఫ్. ఓకే సార్. అండ్ స్లోలీ పడిపోతా సార్. కమ్ ఆన్. ఓకే సార్. ఇప్పుడు చూడండి సార్, ఐ ప్రామిస్ నేను ఒక్కసారి చెప్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒకేసారి 2 డంబుల్స్. అబ్బా సార్, ఈ రోజు ఒక్కరోజే చేయమంటారా? చెయ్యాలి.
ఎస్ 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 ఇప్పుడు కంప్లీట్ దట్ సార్ యూ డిష్ అప్ టిప్స్ కదా డిప్స్ చిన్నప్పటి నుంచి సార్ నో 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 దట్ సార్ నాట్ దట్ ఇస్ కాల్డ్ గుంజీలు సార్ సార్ యూ ఓ ఇది అందరికీ తెలుసు డంబిల్స్ రాలేదా సార్ నాకు వచ్చే బాగానే వచ్చాయి నా వరకు నాకు ఓకే సార్ 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 రేపు మళ్ళీ చూసుకో ఓకే సార్ నేను స్నానం చేస్తా సార్ చెప్పులు బాగా వచ్చినాయి ఓకే. ఏమే స్నానం నిలబెట్టు ఏమండి స్నానానికి నీళ్లు రెడీ. ఓకే ఓకే చేస్తున్నా ఏమండి స్నానం చేశారా నేను తర్వాత చేస్తాను ఓకే ఓకే మీరు చేస్తున్నారా లేదా అని చూస్తున్నాను చేసుకోండి చేసి వెళ్ళండి వెళ్ళండి ఏమైందండి? ఏంటి అంత మర్యాద ఇస్తారండి నీ అంటే అంత ప్రేమనా అయ్యో మీరే కదండి మంచి వాళ్ళని స్టాంప్ వేశారు. మంచి వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది మనల్ని అంతే. మనకు రాత్రి అయింది తినడానికి ఏమైనా తిందామా బిర్యానీ ఉంది. సరే ఆయన కూడా పిలుపు మన పక్కింట్లో ఉన్నాడు కదా కలిసి ఫోన్ చేద్దాం అన్నయ్య గారు. ఎవరు నేనన్నయ్య గారు పక్కింటి మాలిని. ఓ నమస్కారం మా ఆయన భోజనానికి పిలుస్తున్నారు మిమ్మల్ని. వస్తున్నాను ఒక్క నిమిషం మీరు లోపలికి వెళ్ళండి సరే సరే. సార్ భరద్వాజ గారు రావచ్చా మేడం లోపలికి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు అలా క్లాత్ ఇవ్వండి తినండి పెట్టారా చూడలేదండి తుడుచుకొని ఏమండి చాలండి నాకు ఈ ఆకలి వేయదండి ఆ. ఏంటో నా ఆకలి అంతా వేరే ఆకలి ఇంటికి వెళ్ళనా వెళ్ళండి, నేను ఎక్కడ పడుకుంటా ఏది ఇక్కడ వచ్చి పడుకున్న పక్కన ఏమీ లేదు భరద్వాజ గారు లోపల ఏసీ రిపేర్ అయింది అది పని చేయటం లేదు ఎలక్ట్రిషియన్ నెంబర్ ఇస్తారేమోనని వచ్చా ఎలక్ట్రీషియన్ ఎందుకు నాకు ఎలక్ట్రీషియన్ పని వస్తుంది మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరా అవును ఒకసారి లోపలికి రానా మనం అనుకున్నంత మంచోడు కాదు సార్ మీరు. ఈ విషయం మా భార్య చెప్పాలి వసే వసే ఏంటండి? ఆడు ఉన్నారు కదా ఆయన పేరు జిప్సన్ అనుకున్నంత మంచోడు కాదు వచ్చి మీరు ఊరుకోండి. మీరు చెప్తే నేను నమ్ముతానా ఏంటి? పిచ్చిదాని లెక్క మాట్లాడితే అమ్ముతాను అనుకున్నంత మంచోడు కాదు మీరే కదా ఆయన మంచివాడుని స్టాంప్ వేశారు. మరి నేను ఎలా అంటే నమ్ముతాను ఆయన మంచివాడు కదా? మన ఇక్కడ ఉండదు కాల్ చేయాలి భరద్వాజ గారు నేను అలా బయటకు వెళ్తున్నాను ఒకసారి రావచ్చు కదా నేను రాను అన్నయ్య గారు మీరేం టెన్షన్ పడబాకండి, నేను పంపిస్తున్నాను. నీ అమ్మ కడుపు మాట నీకు తెలియదే అబ్బా మీరు వెళ్ళండి, నాకు అన్ని తెలియదు అంటారు. వెళ్ళండి మీరు అసలు ఇంట్లో ఉంటారు. భరద్వాజ గారు అమ్మా రావచ్చు రా ఏయ్! ఈ అప్ప! అరే, అరే, అటు ఇటురా! ఈ అప్ప డొక్కలో కుదుతామనుకుంటాను ఏంటనుకుంటాను ఈ అప్ప సరే నన్ను ఎవరనుకున్నావు తెలుసా ఎవరు నువ్వు అన్నావు కదా చంద్రాపురపు పట్టువారి అని చంద్ర నా ఫ్రెండ్ అయితే చంద్రాపురపు పట్టువారి ఆడవాళ్ళ వైపు వెళ్తాడు ఈ జిమ్సన్ మగవాళ్ళ వైపు వెళ్తాడు ఈ అప్ప రారా ఈ అప్ప! రారా, రారా. మగవాళ్ళ వైపు వెళ్తారట. ఒసేయ్! మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోలే ఎక్కడికి? వద్దురా, అయ్యో. మన ఏమైందండి? ఏ ఊరు కూడా మార్చేద్దాం అయ్యో అసలు ఇంక మళ్ళీ ఎన్ని ఊర్లండి మారుస్తారు? 100% అబ్బా ఇప్పుడు ఎందుకండి?
వీడు మళ్ళీ లోపలికి వెళ్ళాడా? ఎవరు అసలు ఏం జరిగింది? ఎవరా మీరు? ఎవరా మీరు? సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సార్. మేమంతా తలా ఒక పని చేసుకొని బతికేవాళ్ళం సార్. 6 నెలలుగా జిమ్ నేర్పిస్తారని నరకం చూపించాడు సార్. చూసావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి? నీకేమర్థం కాదు పద. ఓకే సో రోజా గారు ఎలా అనిపించింది రచరవి అండ్ టీమ్ స్కేప్? పాప రచన ఎక్కడికి పోయినా ప్రాబ్లం తప్పేటట్లేదు. అప్పు నీ వాకింగ్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉన్నింది. నాగబాబు గారు మంచి ఎంటర్టైన్ చేసావు. గుడ్.